హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ డేట్స్ ప్రకారం టెట్ మాక్ టెస్ట్ని 19 సెప్టెంబర్న రిలీజ్ చేశారు. అలాగే ఏపీ టెట్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ 22 సెప్టెంబర్న రిలీజ్ చేస్తారు. ఈ వీడియోలో మాక్ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, మాక్ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి, దీనితో పాటు టెట్ మెయిన్ ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఇందులో మనం ఆన్లైన్ ఎగ్జామ్లో ఈచ్ బిట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఆన్సర్ని ఎలా సబ్మిట్ చేయాలి అండ్ ఆన్సర్ తెలియని బిట్స్ని స్కిప్ చేసి ఫైనల్గా మళ్ళీ విజిట్ చేసి ఎలా రివ్యూ చేసుకోవాలి అనేది అండ్ అంతేకాకుండా ఆన్సర్ పెట్టేసి ఆ క్వశ్చన్ డౌట్ ఉంటే ఫైనల్గా ఒకసారి ఆ బిట్ని రివ్యూ చేసుకుని ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న నోట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మాక్ టెస్ట్ని ఓపెన్ చేసి ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఏపీ టెట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కింద మాక్ టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ మీరు ఏ పేపర్ని అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక న్యూ పేజ్ ఓపెన్ అయ్యిద్ది. మేము మీకు మొబైల్లో చూపిస్తున్నాం. కంప్యూటర్లో కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. మాక్ టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైనా ఎర్రర్ వస్తే వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా అదే రీఫ్రెష్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఆప్షన్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేయండి. మీకు ఎగ్జామ్ సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు టెట్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ కంప్యూటర్లో ఇలానే డిస్ప్లే చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో సిస్టమ్ నేమ్ C001 అని ఉంది. ఇది వచ్చి మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అండ్ ఐడి ప్రూఫ్ చెక్ చేసి మీకు ఒక కంప్యూటర్ నెంబర్ని అలాకేట్ చేస్తారు. ఈ నెంబర్ ఆ సిస్టమ్ నేమ్ C001 ఆర్ C002 ఆర్ 3 అని ఇస్తారు. మీరు మీకు అలాట్ చేసిన నెంబర్ని చెక్ చేసుకొని ఆ సిస్టమ్ దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ డిస్ప్లే చేసిన మీ ఫోటో, నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నా, మీ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేసి కరెక్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ చూడండి, లాగిన్ క్రెడెన్షియల్స్. లాగిన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఏ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అని ఇన్విజిలేటర్ చెప్తారు. బేసిక్గా హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకి ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ముందే ఈ ఇన్స్ట్రక్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి మీరు సింపుల్గా చదవండి. ఎందుకంటే చాలాసార్లు మాక్ టెస్ట్లో ఇచ్చిన డీటెయిల్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్లో ఇచ్చే డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, సీరియల్ 2లో డిఫరెంట్ కలర్స్తో 1, 2, 3, 4, 5 అని ఇచ్చారు. ఈ డీటెయిల్స్ని కంపల్సరీగా మెయిన్ ఎగ్జామ్లో చెక్ చేసుకోవాలి. వీటి గురించి నెక్స్ట్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత కింద ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆర్ యూ రెడీ ఫర్ ఎగ్జామ్ అని అడుగుతుంది. సో ఎస్, ఐ ఆమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేసి మన ఎగ్జామ్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన వెంటనే మనందరి గుండెల్లో ముందుగా రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఎగ్జామ్ టైం కౌంట్ డౌన్ టిక్ టిక్ అని స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో టెన్షన్ పడకుండా టైం మేనేజ్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, మీరు అప్లికేషన్ టైంలో ఏ పేపర్ని అయితే సెలెక్ట్ చేసి ఉంటారో దాన్ని బట్టి ఆ పేపర్లో ఉన్న సెక్షన్స్ అన్నీ ఇక్కడ పైన డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ సెక్షన్ని ముందుగా అటెంప్ట్ చేసుకుంటారో ఆ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, ఈచ్ పేపర్లో ఏమేం సెక్షన్స్ ఉంటాయి అండ్ ఆ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే డీటెయిల్స్తో కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ క్వశ్చన్ మల్టీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. మీరు క్వశ్చన్ని చదివి ఈచ్ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మీద మౌస్తో క్లిక్ చేస్తే ఇలా హైలైట్ అయ్యిద్ది.
సో తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఆన్సర్ సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ సేవ్ అయిన బిట్ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియనట్లయితే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ స్కిప్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. అండ్ ఆ స్కిప్ చేసిన క్వశ్చన్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. మీరు అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సపోజ్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ సెలెక్ట్ చేశారు, కానీ ఆన్సర్ అదేనా కాదా అనే డౌట్ ఉంటుంది. అప్పుడు మీరు ఆన్సర్ని సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ క్వశ్చన్ బ్లూ కలర్ విత్ గ్రీన్ డాట్లోకి చేంజ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తుంది. ఈ బ్లూ కలర్లో హైలైట్ అయిన బిట్స్ని మనం ఫైనల్గా రివ్యూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మీరు బ్లూ కలర్ హైలైట్స్ మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. సో ఆన్సర్ చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ క్వశ్చన్ సేవ్ అయిపోతుంది. లేదు సేమ్ ఆప్షన్ అనుకుంటే డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే బ్లూ కలర్ విత్ గ్రీన్ డాట్లో ఉన్న బిట్స్ని ఫైనల్గా రివ్యూ చేయకుండా ఎగ్జామ్ సబ్మిట్ చేసేస్తే ఆ బిట్స్ని ఎవాల్యుయేషన్లో కన్సిడర్ చేస్తారా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ పాయింట్కి సంబంధించి మనం టెట్ మెయిన్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్ పాయింట్లో ఖచ్చితంగా చదివి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్లో అయితే ఈ బిట్స్ని ఎవాల్యుయేషన్లోకి కన్సిడర్ చేస్తారు అని మెన్షన్ చేశారు. కానీ కొన్నిసార్లు మాక్ టెస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్కి ఇన్స్ట్రక్షన్లో డీవియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్లూ కలర్ విత్ గ్రీన్ డాట్తో హైలైట్ చేసిన బిట్స్ని ఎవాల్యుయేషన్లోకి కన్సిడర్ చేయనట్లయితే ఆ బిట్ని మనం రివ్యూ చేసి గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బిట్స్ని అటెంప్ట్ చేసినట్టు కన్సిడర్ చేస్తారు. మోస్ట్లీ చాలా ఎగ్జామ్స్లో బ్లూ కలర్ విత్ గ్రీన్ డాట్స్తో హైలైట్ అయిన బిట్స్ని ఎవాల్యుయేషన్లో కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు సపోజ్ లాస్ట్ క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటే అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్ క్లోజింగ్ టైం కంటే ముందు మాత్రం క్లిక్ చేయకండి. ఒకవేళ అది క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ కంప్లీట్గా సబ్మిట్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. సబ్మిట్ అండ్ సేవ్ ఫర్ నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి రెండు డిఫరెంట్. నెక్స్ట్ ఫైనల్గా టైం కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మీరు ఏమి క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎగ్జామ్ సబ్మిట్ అయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ స్కిప్ చేశారు అండ్ రివ్యూలో ఉన్న క్వశ్చన్స్ ఎన్ని అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వస్తాయి. చెక్ చేసుకోండి. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మరి ఒక వీడియోలో ఈ టాపిక్ మీద వీడియో చేసి క్లారిటీ ఇస్తాం. ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అవ్వకుండా చెప్పామనుకుంటున్నాం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే అండ్ అలాగే మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే టెట్ ఎగ్జామ్ అండ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క ప్రతి లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో యూస్ఫుల్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.